తెలంగాణ పోరాట స్ఫూర్తి నా గుండెల్లో ధైర్యాన్ని నింపింది. తెలంగాణ పోరాట స్ఫూర్తి నా వెన్నులో ఉద్యమ విద్యుత్తుని ప్రవహింపజేసింది. తెలంగాణ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీని స్థాపించేలా చేసింది. అలాంటి పోరాటాల గడ్డైన తెలంగాణ తల్లికి ఒక్కసారి గుండెల నిండుగా జై తెలంగాణ నినాదాన్ని చెప్పి సభను ప్రారంభిద్దాం. జై తెలంగాణ. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. పాత తరానికి కర్ర అవసరమైనప్పుడే కొత్త తరం తాలూకు విలువ తెలుస్తుంది. ఒక కొత్త తరాన్ని డబ్బులతో పని లేకుండా, వారసత్వాలతో పని లేకుండా ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్న జనసేన ప్రయత్నమే ఈ రోజున మీ ముందు ఇక్కడ ఉంచేలా చేసింది. ఒక సామాజిక మార్పుని, ఒక కొత్త తరాన్ని మేల్కొల్పడం చాలా ప్రసవ వేదన పడాలి, చాలా కష్టసాధ్యమైనది. అలాంటి ఒక కొత్త తరాన్ని మేల్కొల్పడం కోసం ఈ రోజున జనసేన ప్రయాణం మొదలుపెట్టి ఎవ్వరూ లేకుండా, పెద్ద బలమైన మేధావులు లేకుండా, డబ్బున్నవారు లేకుండా, కేవలం యువత ఆడపడుచులు ఇచ్చిన గుండె ధైర్యంతో జనసేన పార్టీ ఈ రోజున 7 సంవత్సరాలు అయింది. ఈ రోజున జనసేన పార్టీ ఇప్పుడు నా జీవితంలో స్థలాభావం వల్ల కేవలం ఉమ్మడి 10 జిల్లాల నుంచి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ నుంచి వచ్చిన జన సైనికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. గత స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేసిన జనసేన అభ్యర్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పార్టీని ఎవ్వరు లేకపోయినా కానీ భుజాలపైన వేసుకుంటూ ఈ 7 సంవత్సరాలు అండగా ఉన్న మా ఆడపడుచులకి, మా నాయకురాళ్ళకి, మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ పెట్టడానికి కంటే మనందరం చాలామంది ప్రపంచం మారాలి, సమాజంలో మార్పు రావాలి అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటాం. అంటే ఒకటి తెలియాలి అంటే అది అనుభవం కావాలని. ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉదాహరణకి ఒకరెవరన్నా యాపిల్ని ఉదాహరించవచ్చు. యాపిల్ ఇలా ఉంటుందో, తీయగా ఉంటుంది, ఇలా దాని రుచి ఇలా ఉంటుందని. కానీ అది తింటే తప్ప దాని రుచి తెలియదు. అలాగే రాజకీయాల్లో, అలాగే నేను మా రాజకీయాల్లో రాకముందు మార్షల్ ఆర్ట్స్లో కూడా నేను తమ్ముడి సినిమాలు చేస్తున్నప్పుడు, కరాటే నేర్చుకున్నప్పుడు, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నప్పుడు ఈ పవర్ ఫీట్స్ చేసేవాడిని. చేతుల మీద నుంచి కార్లు వెళ్ళటం దగ్గర నుంచి, లేదంటే ఒక అరటన్ను ఛాతీ మీద కొట్టించుకొని పగలు కొట్టించుకోండి, ఇవన్నీ చూసేవాడిని చిన్నప్పుడు. చూస్తున్నప్పుడు అనుకునేవాడు ఎలా చేయగలరు ఇవన్నీ అనుకుంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, నువ్వు ప్రయత్నం చేసి చూడు, అర్థమవుద్ది నీకని. ఏదైనా సరే అడుగు పెడితే తప్ప అనుభవం రాదు.
అడుగు పెడితే తప్ప అనుభవం రాదు. అలాగే రాజకీయాల్లో కూడా మనం కూర్చొని సమాజం మారాలి, ఇలా ఉండాలి, కన్నీళ్లు తుడవాలి, కష్టాలు తీర్చాలంటే నువ్వు దూకాలి దాంట్లోకి. నేను ఆలోచించలా తలకాయ ఎగిరిపోతా, ఓడిపోతావా, గెలుస్తావా, నాకు ఏమీ తెలియదు. ఏడుస్తున్న ప్రజలకి కన్నీళ్లు తుడవగలమా లేదా, దానికంత గుండె ధైర్యం ఉందా లేదా అని చెప్పి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ దిగాలి, దెబ్బ తినాలి, మోచేతులు గిరిగిపోవాలి, రక్తం కారాలి. అప్పుడు కదా అర్థమవుద్ది. అందరు నన్ను భయపెట్టారు రాజకీయాలకు వస్తుంటే. 2009లో మీరు వచ్చి మళ్ళీ ఇప్పుడు రావాలంటే ఇంకెన్నిసార్లు, అప్పుడు అది నా అధీనంలో లేదు. ఎవరెవరో చాలా మంది బయట వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో అంతా సంపూర్ణంగా తిరిగిన వాడిని 2009లో, హైదరాబాద్ మొదలుకొని ఆదిలాబాద్ వరకు. కానీ ఈసారి నేను ప్రయత్నం చేస్తాను మార్పు కోసం, ఒక బలమైన సామాజిక మార్పు కోసం, ఒక సమతుల్యత కోసం వస్తాం, మాట్లాడతాం. మహా అయితే ఓడిపోతాం, మహా అయితే ప్రాణాలు పోతాం, అంతకు మించి ఏం జరగదు. చాలా మంది రాజకీయాల్లోకి వస్తానంటే నువ్వు ఎలా నిలదొక్కుంటావో చూస్తావన్నారు. ఎలా నిలదొక్కుంటావు, నడిచే చూపిస్తాం. మీరు దెబ్బ కొట్టే కొద్దీ ఎదురెళ్తాం తప్ప వెనక్కి బడం తిప్పే ప్రశ్న లేదు. కష్టం రాజకీయాల్లో నిలదొక్కుకోవడం. మొన్న మా నాయకులు అరహం ఖాన్ గారు నాకు జావేద్ అఖ్తర్ గారి మొహరేకా సఫర్ అనే ఒక కవితా పంక్తిని వినిపిస్తూ ఉంటే నాకు చాలా నచ్చింది. అది చదరంగంలో చాలా చిన్నపాటి విలువున్న పావుది. చదరంగం చూస్తే, రాజకీయ చదరంగం చూస్తే కనుచూపు మేరే వరకు విస్తరించి ఉంది. అలాంటి చదరంగంలో జనసేన అనే ఒక చిన్న పావు ఒక అడుగు ముందుకేయాలంటే 100 అడుగుల 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయ చదరంగాన్ని చాలా మంది అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు బలమైన స్థానాల్లో కూర్చున్నప్పుడు జనసేన లాంటి ఒక చిన్న పావు అడుగు వేయాలంటే సాహసోపేతమైనది, భయం వేస్తుంది. ప్రతి గడికి వెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు, దెబ్బలు, అవమానాలు, చిత్కారాలు, ఓటమిలు, మానసిక అత్యాచారాలు, అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. దెబ్బ తిట్టానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. గెలుస్తానని రాజకీయాల్లోకి రాలా. పోరాటం చేస్తే తప్ప అడుగు ముందుకెయ్యమని తెలిసిన వాడిని. అలాంటి పోరాటం కోసం అడుగు పెడుతూ ఉంటే ఈ రోజున జనసేన, ఏమీ లేదనుకున్న జనసేన ఈ రోజున దాదాపు కొన్ని వేల స్థానాల్లో పంచాయతీలు గెలిచాం. ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీలు గెలిచాం. చిన్న మార్పే అది, కానీ చాలా బలమైన మార్పు అది. మొట్టమొదట ఎంపీటీసీ తాలూకు విజయం చూపించింది నాకు తెలంగాణ గడ్డ, చూపించింది నాకు ఆ విజయం. మన శంకర్ గౌడ్ గారి నేతృత్వంలో ఒకరు వచ్చి మేము పోటీ చేస్తామంటే కొన్ని స్థానాలకి ఆ రోజున బీ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఈ నేల. నేను అర్థం చేసుకుంది 2009 నుంచి కూడా చాలా బలంగా. ఆ రోజున తిరుపతిలో మహాసభ పెడితే 2009లో 2008లో తెలంగాణ ఉమ్మడి జిల్లాల నుంచి, ఆంధ్ర అన్ని జిల్లాల నుంచి ఒక దాదాపు 10 లక్షల మంది వచ్చి ఒక బలమైన సామాజిక మార్పుని కోరుకొని ఆ రోజున ముందుకు తీసుకెళ్లిన పరిస్థితుల్ని ప్రతిరోజు నేను ఆలోచించుకుంటే నాకు ఒకటే అవగతమైంది. డబ్బుతో పని లేదు రాజకీయాల్లో, పేరుతో పని లేదు, అనుభవజ్ఞులతో పని లేదు. మనకు కావాల్సిందల్లా నీకు బలమైన భావజాలం ఉందా, ఒక కన్నీరు పెట్టి ఆడబిడ్డను ఓదార్చగలిగే శక్తి ఉందా, నీకు ఒక తల్లిని ఓదార్చగలిగే శక్తి ఉందా, అది మాకు గుండెల నిండుగా ఉంది. అది చాలు రాజకీయాల్లో నడపడానికి. ఇది కేవలం గెలుపు ఓటములకే కాదు, మార్పు కోసం వచ్చాను జనసేన. చాలా కష్ట సాధ్యమైంది నాకు తెలుసు.
ప్రతిసారి రాజకీయాల్లో మీకు ఏం తెలుసు అంటే, ఏ అనుభవం అయినా ఎలా తెలుస్తుంది? నడుస్తూ ఉంటేనే కదా మనకు అర్థమవుతుంది. అందుకని నడుస్తూనే పోతా ఉన్నాం, ఇక్కడ దాకా వచ్చాం. అలాంటి తెలంగాణ గడ్డకి గుండెలు నిండుగా చెప్తున్నాను, మీ కళ్ళల్లో సూటిగా చూసి చెప్తున్నాను, మీకు రుణగ్రస్తుడిని నేను. మీ స్ఫూర్తే, మీ ధైర్యమే, మీ పోరాటమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీటింగ్ జరుగుతూ ఉంటే నీళ్ల బాటలు పెడితే నాకు ఒకటే అనిపించింది, ఆ తల్లి గుర్తొచ్చింది తాగుదాం అనుకుంటే. గుండె తప్పు చేస్తున్నట్టు అనిపించింది, పశ్చాత్తాపానికి గురైంది. ఎప్పుడు ఎలక్షన్లో జరుగుతాయి, ఎప్పుడు అధికారంలోకి వస్తాం, ఎప్పుడు ఏం చేస్తామని చెప్పి ఒకటే అనుకున్నా. నా చేతుల్లో ఏముంది చేయగలగడానికని ఆలోచించి, నా చేతుల్లో ఏముందని చేయడానికి ఆలోచించి, ఆ రోజున నా స్నేహితులు కొంతమంది ఉంటే మీరందరూ కాంట్రిబ్యూట్ చేసి కొంత వాళ్ళకి మనం ఏదైనా చేద్దామంటే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుని నా డబ్బులు ఖర్చు పెట్టి ఆ రోజున బోర్ వేయిస్తే వాళ్ళ గొంతు ఎంత దాహం పద్ధతి తీరింది. ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, అధికారం కానీ పరపతి కానీ సాటి మనిషి కన్నీళ్లు తొడవలేనప్పుడు ప్రయోజనం ఏముందో నాకు అనిపిస్తుంది. అందుకని ఆ రోజు నుంచి నా బాధ, నా వేదన నన్ను వెంటాడి నిద్ర లేకుండా చేసి, ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయినప్పటికీ సామాజిక న్యాయం అన్న ఉద్దేశంతో మేము వచ్చి కూడా ఆ రోజును నిలబెట్టుకోలేనందుకు అది నన్ను ప్రతి అనుక్షణం దహించి, నాదైన కృషి నేను చెయ్యాలి, నాదైన నేను నిలబడాలి, దెబ్బ తిన్నా పర్లేదు కానీ ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇన్ని దశాబ్దాలు పోరాడితేనే తెలంగాణ రాష్ట్ర సాధన జరగలేదు. అలాంటిది సామాజిక న్యాయం అనేది చాలా బలమైన నినాదం. అది ఆ నినాదాన్ని తీసుకెళ్ళడానికి మన వంతు కృషి చేద్దాం మనం అని చెప్పి ఈరోజు ముందుకు తీసుకుపోతాం. ఈరోజున జనసేన ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టాం. మరి మొదలు పెట్టాలంటే మనకి ఏం కావాలి, ఏ భావజాలం మీద కావాలి, ఎలాంటి ఆలోచన విధానం కావాలంటే, ఒకటి, జనసేనని మేము ప్రతిపాదించిన సూత్రాలన్నీ కూడా కులాలను కలిపే ఆలోచన విధానం కానీ, మతాల ప్రస్తావన లేని రాజకీయం కానీ, భాషలను గౌరవించే సాంప్రదాయం కానీ, సంస్కృతులను కాపాడే సమాజం కానీ, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఇవన్నీ ప్రత్యక్షంగా తిరిగిన తర్వాత వచ్చినాయి. పుస్తకాల్లో చదువుకున్నాయి. ఇవన్నీ రోడ్లపైన తిరిగి క్షేత్రస్థాయిలో పర్యటన జరిపిన తర్వాత ఇవి వచ్చిన సూత్రాలు. ఇవి కులాలను కలిపే ఆలోచన విధానానికి ఒక కులాన్ని వర్గశత్రువుగా చూడలేం మనం. మన భారతదేశం చాలా క్లిష్టమైన సమాజం, చాలా ఇంట్రికేట్. ఇలాంటి సమాజంలో ఒక కులమంతా మహానుభావులు, ఒక కులమంతా మొత్తం మంచి చెడ్డవారు ఉంటారని అనుకోలేము. చాలా కాంప్లెక్స్ సొసైటీ. ఇలాంటి కాంప్లెక్స్ సొసైటీని అర్థం చేసుకొని నేను ముందుకెళ్తా ఉన్నాను. చాలామంది నేను కులాల గురించి మాట్లాడుతున్నాను అనగానే చాలామందికి బాధ కలుగుద్ది. కులాల రొచ్చులో దిగుతున్నాడు అంటారు. నాకు కుల భావన లేనివాడిని, మనస్ఫూర్తిగా మీరు నమ్మాలి. కులాలని గౌరవించేవాడిని. నాకు నా కులం ఏంటో తెలియదు. నాకు చాలా కాలం ఇక నేను పెద్ద ఇంటితనం చదువుకోలేదు. నాకు కుల ప్రస్తావన ఇప్పుడు రాలేదు. నా స్నేహితులు ఎవరు ఈ కులం ఆ కులం అన్న చాలామంది మొన్న మనకు తెలిసింది నాకు ఈ మధ్యన. అంటే కులం అనేది నేను ఎప్పుడు, అది మనం చాయిస్ లేదు మనకి. ఏ మతంలో పుట్టాలి, ఏ రంగుతో పుట్టాలి, ఏ భాష మాట్లాడాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, అది మనం మనల్ని అనుమతి తీసుకుని పుట్టింది కాదు, జరిగినాయి అంతే. ఇది అందుకే నేను ఎప్పుడు కాకపోతే కులం అనేది మన భారతదేశంలో ఒక అంతర్భాగం, సామాజిక సత్యం. ఇది దీన్ని దాటి వెళ్ళలేము మనం. కానీ దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. సో కులాల రొచ్చు గురించి నేను మాట్లాడుతున్నానంటే కులాలని రెచ్చగొట్టడం కాదు. ఒక శరీరం, ఒక రుగ్మత, ఒక జబ్బు ఉంటే ఒక డాక్టర్ ఏం చేస్తాడు, ఇక్కడ క్యాన్సరస్ గ్రోత్ ఉంది, లేదంటే ఇక్కడ కుళ్ళిపోయింది, దీన్ని కట్ చేయాలో లేదంటే ఇక్కడ శుభ్రం చేయాలో అంటాడు. సామాజిక రుగ్మత, సమాజంలో జబ్బు ఉంటే ఏం చేయాలి, నేను చెప్పాలి బయటికి, ఈ సమస్య ఇక్కడ ఉంది, దీన్ని కడగాలి. నేను కులాల గురించి మాట్లాడుతుంటే నన్ను ఒక సోషల్ డాక్టరింగ్గానే చూడండి తప్ప నేను కులాలను రెచ్చగొట్టే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను అన్ని కులాలని, ఒకసారి మా నాయకుల్లో కానీ కింద కానీ ఎవరైనా చూడండి, అన్ని కులాలు ఉన్నారు.
రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, బీసీ కులాలు ఉన్నాయి, మైనారిటీ కులస్తులు ఉన్నారు, జీసస్ క్రైస్ట్ని ప్రార్థించే క్రిస్టియన్ సోదరులు ఉన్నారు. ఎప్పుడు కూడా నేను ఈ కులం ఈ మతం అని నేను ఎప్పుడు పట్టింపలేదు. కాకపోతే మన హక్కులు ఎదుటి వారి హక్కులు భంగం కలిగించినంత వరకు ఆ ఉద్దేశం నేను మాట్లాడతాను తప్ప ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన తీసుకొస్తానంటే ఒక సామాజిక సత్యాన్ని అర్థం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాను. అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం గురించి చెప్పాలి అంటే అసలు మతాల ప్రస్తావన లేకుండా ఉండాలనే కోరిక. అమెరికన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసినప్పుడు బానిసత్వం ఉండకూడదని అనుకున్నప్పుడు అది అమల్లోకి రావడానికి లింకన్ టైం పట్టింది. 16th ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ ప్రతిపాదిస్తే దాన్ని చేసింది 16వ ప్రెసిడెంట్. అలాగే మతాల ప్రస్తావన రాజకీయం రావాలని నేను కోరుకున్నా, జరగాలని నేను కోరుకున్నా. ఆ దిశగా మేము అడుగులేస్తా ఉన్నాం. అలాగే నేను చాలాసార్లు హిందువుల దేవాలయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నువ్వు హిందువులకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను ఒకటే చెప్తున్నానా అలాంటి పెద్దలందరికీ, చర్చి మీద దాడి జరిగినప్పుడు నేను ఖండిస్తాను, ఒక మస్జిద్ మీద దాడి జరిగినప్పుడు నేను ఖండిస్తాను, ఒక దేవాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా నేను ఖండిస్తాను. దాన్ని అలాగే చూడాలి తప్ప దేవాలయాన్ని దాడి చేస్తున్నప్పుడు ఖండిస్తే తప్పు అని నేను అనుకుని, ఎందుకంటే దానివల్ల ఓట్లు పోతాయని నేను అనుకుని. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ కల్పించబడింది. ఇంకో మతాన్ని తిట్టే హక్కు ఏ మతానికి లేదు. దానికి నేను కట్టుబడి ఉన్నాను. అలాగే భాషలని గౌరవించే సాంప్రదాయం ఎందుకు ఇది పెట్టానంటే మీకే తెలుసు, మా తెలంగాణ భాషని యాసని మీరు అగౌరవపరుస్తున్నారని చెప్పి మీ అందరికీ ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత ఆత్మన్యూనతా భావానికి లోనయ్యారో తెలిసిన వాడిని. నారాజు గాకురా మా అన్నయ్య నేను పెట్టానంటే మీకు చెప్పడానికి. నేను మిగతా వాళ్ళు గౌరవిస్తారో నాకు లేదో నాకు తెలియదు, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. మన భాషని మన యాసని నేను గౌరవిస్తున్నాను అది చెప్పడానికి. సంస్కృతుల్ని కాపాడే సమాజం, మన బతుకమ్మ ఆడినా మన బోనాలు ఆడినా ఏదైనా సరే మన సంస్కృతి అది. ప్రతి ప్రాంతానికి ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతిని పరిరక్షించుకోవాలి. అది మన దేశ జీవధారలో భాగం అది. అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా చోట్ల అసలు మేము ఈ దేశానికి చెందిన వాళ్ళమేనా అని చాలామంది పెద్దలు బాధపడుతుంటే అనిపించింది. జాతీయ అంటే ప్రాంతీయతను విస్మరించకూడదు. తెలంగాణ కూడా ఎందుకు అంత బాధ కలిగింది, చాలాసార్లు తెలంగాణ నాయకులు, మన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న నేను సమర్థించాను ఆ మాటలకి. మా ప్రాంతాన్ని మా నేలని అవమానిస్తే ఖచ్చితంగా కోపం రాదా? నాకు కోపం వస్తుంది. నేను ఇక్కడే పుట్టిన నాకు కోపం వస్తుంది. నేను అందుకు ఏకీపించాను నాయకులందరితో, ఒక మాట మాట్లాడలేదు. నేను గౌరవించాను. అందుకని ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం ఉండాలి. మన ప్రాంతం రైటే, కానీ ఇది మన భరతమాతని మనం అగౌరవపరచం. మన ప్రాంతాన్ని గౌరవించుకుంటేనే భరతమాతని మనం గౌరవించుకోవాలి. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అభివృద్ధి జరగాలి, బలమైన అభివృద్ధి జరగాలి, కానీ అది పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ఉండాలి. కానీ లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఇవన్నీ భావితరాలకు ఒక బలమైన ఆలోచన సమూహంతో, మన ఆలోచనతో పెట్టింది ఇది ఒక రోజులో జరిగేది కాదు. కానీ మేము ఈ సిద్ధాంతాల కట్టుబడి మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే రాజకీయాల్లో ప్రతి ఒక్కరు అడిగేది కూర్చోబెట్టం. రాజకీయాల్లో
వర్గశత్రువుని నిర్ధారించడం ఎలా అని అడుగుతారు. రాజకీయాల్లో వర్గశత్రువుని నిర్ధారించడం ఎలా? కూర్చోబెట్టమ్మా, నేను మాట్లాడతాను. కూర్చోబెట్టు. ఏంటంటారు బాబు? రాజకీయాల్లో వర్గశత్రువుని నిర్ధారించడం ఎలా? చాలా కష్టసాధ్యమైన పని. ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీలో అర్థం చేసుకోవాలి, ఒక వర్గశత్రువుని నిర్ధారించడం అంటే చాలా కష్టసాధ్యమైంది. ఇందాక చెప్పినట్టుగా కులాలు మమేకమైపోయి ఈ కులం నా వర్గశత్రువు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక కులం వర్గశత్రువు అని నిర్ధారించడం వల్ల, డిక్లేర్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 2 కులాలు కొట్టుకుంటే అభివృద్ధి దిగజారిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని వర్గశత్రువుని, జనసేనకి వర్గశత్రువు ఎవరు ఉండాలి? దేని మీద పోరాటం చేయాలంటే జనసేనకి వర్గశత్రువు దాష్టీకం, దౌర్జన్యం, పేదరికం, అవినీతి, మౌలిక వసతులు లేని వీటిని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మనం వారిని వర్గశత్రువులుగానే ప్రకటించాలి. ఆదిలాబాద్ తాండాలో నీళ్లు రాకపోతే దాన్ని ఆపుతుంది ఎవరు? నిలబడాలి. నల్గొండలో అక్కడ ఫ్లోరైడ్ సమస్య పోవాలంటే ఏం చేయాలి? ఏ పాలసీలు అడ్డుకుంటున్నాయి? అవి మన వర్గశత్రువులు. వ్యక్తులు నేను ఎప్పుడు వర్గశత్రువులుగా అభివర్ణించను. ఒకసారి వ్యక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, కానీ మనం మాట్లాడి పోరాటాలు చేస్తే దాని సమస్యను పరిష్కరించవచ్చు. మనకి రాజకీయాల్లో జనసేన కానీ ఎవరైనా కానీ ఆలోచించాల్సింది, వ్యక్తుల మీద కోపం లేదు ఇక్కడ. వైసీపీ, ఆంధ్రాలో ఉన్న వైసీపీ నాయకులు నా శత్రువులు కాదు నాకు. అలాగే ఇక్కడున్న నాయకులు ఎవరున్న శత్రువులు కాదు, నా ప్రత్యర్థులు కూడా కాదు. అందరం కలిసి ఈ ప్రాంతానికి, నేలకి ఇది చెయ్యాలని కోరుకుంటాం. ఆ చేసే పక్షంలో సవ్యంగా చేస్తున్నారా లేదా అని దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, దాంట్లో మాటలు అటు ఇటు ఉంటాయి తప్ప నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఎవరితో ఉండదు. వాళ్ళని తిట్టచ్చు, తిమ్మచ్చు, రకరకాలుగా అనొచ్చు, కానీ నేను ఎప్పుడు వాళ్ళ శత్రువులుగా చూడను. వాళ్ళు ఎదుర్కొంటాను చాలా బలంగా, ఏ మాత్రం భయపడకుండా ఎదుర్కొంటాను. అలాగే మన విజయవాడ సభలో కూడా చెప్పాను నేను, తెలంగాణ రాష్ట్ర సాధన ఆంధ్ర పాలకుల్ని వర్గశత్రువులుగా నిర్ధారించారు. ఒక వర్గశత్రువు కావాలి, ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటానికి. అంతే తప్ప పాలకుల మీద పర్మనెంట్ కోపం ఎప్పుడు ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈరోజున జనసేన దాష్టీకం, దౌర్జన్యం, అవినీతి, పేదరికం, వీటి మీద మేము ముందుకు పోతాము. అలాగే వర్గశత్రువుని, ఈ సమస్యలను నిర్ధారించిన తర్వాత ఎలా పోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మా నాయకులందరికీ, జన సైనికులందరికీ, ఆడపడుచులందరికీ, వీర మహిళలందరికీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఒక సమస్య, నేను ఇంతకాలం చాలామంది అడిగారు, ఇంతకాలం ఎందుకు రాలేదు తెలంగాణకని. పార్టీ ఇక్కడే స్థాపించాం, పార్టీ ఇక్కడే పెట్టాం, ఎందుకు తిరగలేదు అంటే నేను ఒకటే అనుకున్నాను, తెలంగాణ ప్రజలు పిలిచే వరకు నేను రాను, మీ అనుమతి కావాలి, నేను రాను. ఎంత ప్రేమ నాకు తెలంగాణ నేల మీద మీకు తెలియదు. తెలంగాణ నేల మీద నాకున్నంత మమకారం మామూలు మమకారం కాదు, మీరు ఊహించలేదు. పోరాట స్ఫూర్తిని నేల. నేను అనుకున్నాను, మీరు ప్రజలు అడిగినప్పుడు అప్పుడు వస్తాను. మొట్టమొదటిసారిగా ఒక 2 సంవత్సరాల క్రితం
2 సంవత్సరాల క్రితం నల్లమల అడవుల నుంచి శివ అనే కుర్రవాడు 17 ఏళ్ళ కుర్ర అబ్బాయి మన జర్నలిస్ట్ మనకి ఇక్కడ ప్రశాసన్ నగర్ కాలనీ ఆఫీస్లో నేను లోపలికి పోతా ఉంటే ఒక 2 కుర్రాళ్ళు కనిపించారు. కొద్దిగా వర్షం పడుతూ ఉంది. ఆ వర్షపు చినుకులు తడుస్తూ వాళ్ళ పక్కన ఉంటే నేను చూశాను. బాబు ఎవరు ఏం కావాలి మీకు అని. నేను లోపలికి వెళ్తే మామూలుగా వెళ్ళిపోతాను, చాలామంది ఉంటారు కదా, ఒకసారి విష్ చేసి వెళ్ళిపోతాను. కానీ ఆ బిడ్డలను చూడగానే నాకు ఎందుకు ఒకసారి లోపలికి పిలవాలనిపించింది. లోపలికి పిలిచిన తర్వాత ఏం కావాలంటే, అన్న మాది నల్లమల యురేనియం ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంది అక్కడ. మా పెంటలు అంటే వాళ్ళ గ్రామాలని పెంటలు అంటారు. మా గ్రామాలన్నీ ఇట్లా పోతా ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్కి ఫోన్ చేస్తే, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేస్తే నాకు ఇంగ్లీష్ రాదన్నా. నాకు వచ్చిన కొద్ది గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు. మేము అందరం పోరాటం చేస్తాం. నా వంతు కృషిగా నీకు దగ్గరికి వస్తే సమస్యకు పరిష్కారం అవుతుంది వచ్చాను నేనన్నా. నన్ను కదిపేస్తుంది. ఒక 17 ఏళ్ళ కుర్రాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎందుకు తెలంగాణ గొప్పతనం ఏంటంటే 17 ఏళ్ళ కుర్రాడికి చైతన్యం కల్పించింది. ఎల్లు నడు, సమస్యతో మాట్లాడు, పోరాడు, ఎల్లు ముందుకి. ఎక్కడ నల్లమల, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ప్రశాసన్ నగర్, ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ జనసేన వచ్చాడు, వచ్చి మాట్లాడాడు. నన్ను కదిపేస్తుంది. ప్రజల్లోంచి పిలుపు వచ్చింది భావించాను ఆ రోజు. నేను ఒకటే కోరుకుంటాను, ఇక్కడ రావడం నాకు ఆంధ్రాలోనే ఏం కోరుకొని వాడిని తెలంగాణలో ఏం కోరుకుంటాను, పదవులా కోరుకుంటాను. తెలంగాణ ఆంధ్రాలోనే కోరుకొని వాడిని ఇక్కడ కోరుకుంటాను. ఏం కోరుకుంటాను? ఒక సంపత్ నాయక్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణను ఏలాలని కోరుకుంటాను. ఇక్కడున్న ఆడపడుచులు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు తెలంగాణ ఏ అభివృద్ధి అయితే కోరుకుందో అభివృద్ధికి ముందడుగు ఇవ్వాలని కోరుకుంటాను. అది నేను కోరుకునే మార్పు. నాకు డబ్బులు అవసరం లేదు, పేరు అవసరం లేదు. నేను కోరుకునేది సామాజిక మార్పే. అంతకుమించి నాకేం కావాలి? నేను చూడని డబ్బా. మీ గుండెల్లో ఉన్న స్థానం కంటే ఏ స్థానం పెద్దది? నేను నిజంగా చెప్తాను, మీ గుండెల్లో ఉన్న స్థానం చాలు. చిన్నగా శివ గురించి చెప్తాను. శివాది అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను? మొట్టమొదటిసారి అదే సమయానికి నాకు వ్యక్తిగతంగా తెలుసు వి హనుమంతరావు గారు, బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. నాకు వ్యక్తిగతంగా ఆయన తెలుసుకుని నన్ను చూడడానికి వచ్చారు. ఎలా ఉన్నావు ఏంటి కనుక్కోడానికి వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉంటే అనిపించింది. సో ఆ శివ కుర్రోడు గురించి చెప్పి ఇట్లా ఉంది, ఇలా జరిగింది అంటే నేను మా అందరం కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుందాం. ఆ రోజున ఆల్ పార్టీ మీటింగ్లో పెద్దలు కోదండరామ్ గారు కానీ, పాసెం యాదగిరి గారు కానీ, అలాగే నల్గొండ నుంచి పర్యావరణవేత్తలు, మిగతా పార్టీల నుంచి నాయకులు, వీళ్ళందరూ వచ్చి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతా ఉంటే ఆ రోజు మాట్లాడిన చెంచుల ప్రతినిధి చిగుళ్ళ మల్లికార్జున్ ఒకటే చెప్పాడు. అబ్బాయి మాట్లాడుతుంటే నాకు అమెరికాలో రెడ్ ఇండియన్ చీఫ్ మాట్లాడు, సియాటిల్ సియాక్స్ చీఫ్, అతను మాట్లాడిన మాటలు గుర్తొచ్చింది. ఈ రోజుకి కదిలిస్తాయి ఆ బిడ్డ మాటలు. అన్న, ఈ వాగులు, వంకలు, సెలయేళ్ళు, ఈ చెట్లు, ఈ పుట్టలు మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అన్న. పెద్ద పులిని పెద్దమ్మ తల్లి అంటాం, ఎలుగుబంటిని మల్లన్న అంటాం, తేనెలో ఉండే గడ్డని తెల్లగడ్డ దీన్ని మల్లన్న అంటాం. అలాగే ఇందాక చెప్పిన ఎలుగుబంటిని లింగమయ్య అంటాం. ఇట్లాగా మా జీవితాలు మేము బతుకుతున్నామన్నా. అడవిని ఆశ్రయించుకునేవాళ్ళం,
అని మాట్లాడితే నాకు అనిపించింది, ఆ బిడ్డలకి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం? ఇక్కడ చెప్తున్నాను, మేము అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి. అభివృద్ధి ప్రస్థానం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలి. కానీ పర్యావరణాన్ని అంత దారుణంగా విధ్వంసం చేసేసి అభివృద్ధి మనకు ఆనందం కలిగిస్తాం. వేలాది మంది చెంచులు రోడ్ల మీదకి వచ్చేస్తే వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే ఆ కన్నీటి మీద మనం అభివృద్ధి అనగలమా? ఎట్లా చేయాలి? ఈ మధ్యలో కొంత అభివృద్ధి జరగాలి. ఎప్పుడు అభివృద్ధి విధ్వంసంతో కూడి ఉంటుంది. మన సంస్కృతి ఒక ఇల్లు తవ్వాలన్నా కానీ నేల తల్లికి భూపూజ చేసి అమ్మ క్షమించి నేను తవ్వుతున్నానని చెప్పి అంత గొప్ప నేల ఇది, అంత సంస్కృతి ఇది. అలాంటిది అడవుల్ని తొలిచేస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతుంది. సో ఆ రోజున ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలి ఆ రోజున ముందే నిర్ణయించుకున్న తర్వాత నిర్ణయించుకున్న ఏదైతేనే ప్రస్తుతానికి అది ఆగి ఉండటం నిజంగా చాలా ఆనందం కలిగించింది. అందుకు మనస్ఫూర్తిగా అందరికీ నా కృతజ్ఞత. ఇక్కడి నుంచి ఎటు పోవాలి? ఇక్కడి నుంచి జనసేన ప్రస్థానం ఎలా ఉండాలి? నేనేమి ఊహల్లో ఉండే వ్యక్తిని కాదు. అద్భుతాలు సాధించేస్తాం అందరూ ఒకేసారి అట్లా నేను ఆలోచించను. ఆంధ్రాలోనే ఆలోచించట్లా. ఎందుకంటే ముందు నేను నడిచి చూపిస్తాను, నేను దెబ్బలు తింటాను. కలిసి నడుద్దాం. మీ ఒంటి మీద దెబ్బ పడితే నా ఒంటి మీద కూడా దెబ్బ పడాలి. మీకు గీత పడితే నా ఒంటి మీద గీత పడాలి. మీకు రక్తపు చుక్కు వస్తే నాకు తెగిపోవాలి. అలాంటిది ఉండాలని కోరుకుంటాను. సో అలాగే ఆంధ్ర విడిపోయిన తర్వాత అక్కడ అభివృద్ధి చాలా అవసరం. తెలంగాణ బాగుకి తెలంగాణ సాధించిన తర్వాత అక్కడ అభివృద్ధి జరగకపోతే మొత్తం మళ్ళీ వలసలు వచ్చేస్తాయి. ఏ ఆశయం కోసం అయితే రాష్ట్ర సాధన జరిగిందో మళ్ళీ ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు మన ఉదాహరణకి ప్రతి చోట నీళ్ళు ఎక్కువ ఉన్న చోట వరద వస్తుంటే చెక్ డ్యామ్స్ పెడతాం. అలాగే ఆంధ్రాలో కూడా నేను కోరుకున్న సరైన ప్రభుత్వాలు లేకపోతే అక్కడ ప్రజలకు ఏం చేస్తారు? ఇంక ఉద్యోగాలు లేక ఏమి లేక ఇటు వచ్చేస్తారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వస్తారు. ఎందుకు? ప్రజలంటే ఇష్టంతో కాదు, గత్యంతరం లేక. 17 జీవనదులు, 1 కాదు 2 కాదు 17 జీవనదులు అయినా వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. సో వారికి ఏం చేయాలి? అందుకని అభివృద్ధి అక్కడే ఉండాలి. చెక్ డ్యామ్స్ లాగా ఈ అభివృద్ధి డెవలప్మెంటల్ చెక్స్ అక్కడే ఉండాలి. అక్కడే ఉద్యోగం సంపాదించుకోగలగాలి, అక్కడే ఉపాధి కలిగించుకోగలగాలి. అందుకు నా దృష్టి అటువైపు పెట్టాను. ఎందుకంటే నేను తెలంగాణకి ఈ వలస లాగి మీరు బాగుండాలని కోరికతోనే నేను అటువైపు దృష్టి సారించాను తప్ప ఇక్కడ నా ప్రేమ లేక కాదు. అంటే ఆంధ్ర నుంచి పెట్టుబడులు వస్తే సంతోషమే, ఆదాయం వస్తుంది. కానీ ఉపాధి ఇక్కడ ఎక్కువ లభించాలి, అది నేను కోరుకుంటాను. సో ఎందుకని ఇంత జరిగిన పోరాటం, ఇన్ని దశాబ్దాల పోరాటం, తెలంగాణ యువతకి న్యాయం జరగకపోతే ఆ ఉద్యమానికి న్యాయం జరగనట్టు మనస్ఫూర్తిగా. అలాగే ఇందాక నేను కులాల గురించి మాట్లాడుతూ ఉంటే మేము 2009లో సామాజిక న్యాయం అనే అంశాన్ని పైకి తీసుకొచ్చాం. అదేదో నేను పెట్టిందో అన్నయ్య చిరంజీవి గారు పెట్టిందో కదా. చాలామంది మేధావులు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి ఆంధ్ర యూనివర్సిటీ దాకా చాలామంది పెద్దలు, సామాజిక సామాజికవేత్తలు వీళ్ళందరూ వచ్చి అధికారం అందరికీ దక్కాలి, కొద్దిమంది చేతుల్లో కాదంటే. ఇందులో ఒక కులానికి వ్యతిరేకం కాదు. ఇక్కడ వెనుకబడ్డ కులాలకి న్యాయం జరగాలి అంటే అభివృద్ధి చెందిన కులాలకి అన్యాయం జరగడం అని కాదు, వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున పెడితే రకరకాల పరిస్థితుల వల్ల ముందుకు వెళ్ళలేకపోయాం. కానీ నేను మర్చిపోలేదు, గుండెల్లో పెట్టుకున్నాను, మనసులో పెట్టుకున్నాను. ఈ రోజున ఒక సంపత్ నాయక్
ఒక సంపత్ నాయక్ కానీ, ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గం చేరిన ప్రజీత్ గౌడ్ కానీ, ఒక కొత్త తరం అసెంబ్లీకి వెళ్ళాలి. కొత్త తరం. మీరు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరిక ఊబిళ్ళూరుతుంది. చూడాలన్నా సినిమాలో చూస్తాం, ఏదో సినిమాలో చూస్తాం, వాళ్ళు చాలా ఆవేశంగా నడుచుకుంటూ వెళ్తాను. కాదు, ఈ ఉద్యమ విద్యుత్తుతో నిండిపోయిన మీ శరీరాలు, మీరు అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది, మీరు ప్రజల పక్షాన పోరాడితే ఎలా ఉంటుందో చూడాలంది. నాకు దానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు వెనుక ఒక బీసీ కులాలని కాదు, యుఎస్లో ఉండే జనసేన అభ్యర్థి, నా అభిమాని మేకల సతీష్ రెడ్డి కూడా అలాంటి యువకులు వెళ్ళాలి, పార్లమెంట్లోకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. ఇక్కడ మన మహేందర్ రెడ్డి అంటే నేను వీళ్ళందరూ మీరు అనుకోవచ్చు ఎలా పార్టీ పెట్టాడు ఎలా ఉంటారంటే, వీళ్ళెవరు నన్ను వదిలి వెళ్ళా. 2007 నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి వీళ్ళందరూ నాతో ఉన్నారు. మీ అందరికీ తెలుసో లేదో, నేను 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టే దేనికి, అదే జనసేన. ఈ రోజున ఎందుకు పెట్టానంటే, నా దగ్గర డబ్బు లేకపోయినా పేరు లేకపోయినా నాకు అన్యాయం జరుగుతుంటే నేను గొంతెత్తి నా అన్యాయం జరుగుతున్న నా సాటి మనిషికి నిలబడాలి, ఆ ఆవేదన నుంచి పెట్టాను. అది ఇంక వేరే కారణాలు ఏమి లేవు. ఆ రోజు నుంచి వాళ్ళందరూ ఆకర్షితులై వచ్చిన వాళ్ళు ఈ రోజున నాకు ఇక్కడ దాకా నిలబడున్నారు. దాదాపు 12 సంవత్సరాలు అయింది పెట్టి. సో మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ కానీ, రామ్ తుల్లూరి గారు కానీ, వీళ్ళందరూ రకరకాల స్థానాల్లో, మీరు అసెంబ్లీయా పార్లమెంటా లేదంటే ప్రజలకు ఏదైనా చేయాలి, అందరూ స్థానాలు కాదు, ఎవరి ఇష్టాలకు తగ్గట్టుగా మీరందరూ వెళ్ళాలని కోరుకునేవాడిని నేను. ఎక్కడో మారుమూల శివ అనే కుర్రవాడు 17, ఈరోజు 10, 18, 19 ఉంటాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఒక చిగుళ్ళ మల్లికార్జున్ పర్యావరణాన్ని పరిరక్షించే మంత్రి అయితే ఎలా ఉంటుందో ఆలోచించాను. నేను అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి, పెట్టుబడులు రావాలి. కానీ అది అందరికీ న్యాయం చేసేలా ఉండాలి. కేవలం డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం కూడా ఉండాలి. ఈ దిశగా జనసేన ఆలోచిస్తాం. ఇక్కడున్న జన సైనికులకి కానీ, ఆడపడుచులకి, వీర మహిళలకి, జనసేన నాయకులకి, ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో సహకరించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కోఆపరేట్ చేయాలి కొన్నిసార్లు కన్ఫ్రంట్ కూడా చేయాలి, వెనకడుగు వేయకూడదు. చాలా ఆచితూచి అడుగులేద్దాం, ముందుకెళ్దాం. ఇది మీరు ఊహించుకోండి. ఈ రోజున నాకు నాయకత్వాన్ని ఎలా డెవలప్ చేయాలో నాకు తెలుసు. ఉదాహరణకి దాసోజు శ్రవణ్, తెలంగాణ ఉద్యమంలో బలమైన గొంతు దాసోజు శ్రవణ్. ఆ రోజు దాసోజు శ్రవణ్ను నేను రాజకీయాల్లోకి ఆహ్వానించాను. నీలాంటి వాడు రాజకీయాలు ఉండాలని. పూర్వ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, నువ్వు రావాలి, మీలాంటి వాళ్ళు రావాలి, మీకు అండగా ఉంటాం. ఆ రోజునగా మనం బాధపడ్డాడు. మొన్న ఎలక్షన్స్లో తను సీట్ రాలేదు, ఏదో బాధపడతా ఉంటే పోయినసారి 2014లో నా కులానికి ఓట్లు లేవని అంటే బాధపడుతున్నా నేను అర్థం చేసుకోగలను. మరి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో మేము ఉన్నప్పుడు తను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా పెడితే 1,00,000 పైన ఓట్లు వచ్చినాయి. మరి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో చోట ప్రారంభించాలి కదా. మనిషి ఓడిపోతాడో గెలుస్తాడో ఒక అడుగు ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా.
ఆ మూల కూర్చుని ఆ యువకుడికి ఒకరికి అవకాశం ఇస్తేనే కదా, ఇక్కడ కూర్చున్న ఆడపడికి అవకాశం ఇస్తేనే కదా ముందుకెళ్తారు. ఎలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? ఎందుకు శివ అని మాట్లాడతానంటే, ఎంత ప్రేమ లేకపోతే తన నేల మీద తన ప్రజల మీద ఎత్తుకుంటూ వస్తాడు. అలాంటి వాడికి కదా మనం అవకాశం ఇవ్వాల్సింది. అలాంటి వ్యక్తులు బాధ్యత తీసుకున్న యువతకి, ఆడపడుచులకి ఇవ్వాలి అవకాశాలు. నేను చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నీ ఐడియాలజీ అంటారు. ఏంటి కన్ఫ్యూజన్ మీకు చెప్పండి అలా అనిపిస్తుంది. ఒకసారి లెఫ్ట్ వైపు మాట్లాడతాం, ఇంకోసారి రైట్ వైపు మాట్లాడతాం. అంటే నాకు ఒకటి అడగాలనుకుంటున్నా, నన్ను ఆ మధ్యన ఆంధ్రాలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు ఉద్యమం చేస్తూ ఉంటే అన్నట్టు ఒక మాట చెప్పాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉద్యమం ఎలా చేయాలో మీ నుంచి నేర్చుకోవాలి నేను ఆంధ్రాలో చెప్పిన వాడిని. తెలంగాణ చూసి నేర్చుకోవాలి మనం. ఆ రోజున చాలామంది కమ్యూనిస్ట్ పెద్ద నాయకులు అడిగారు, నువ్వు ఎలాగా ఒకరోజు ఇలా చేస్తావు అలా చేస్తావు. నేను చెప్పాను, సార్ మీరు పెద్దలు తెలంగాణ సాధన కోసం సిపిఐ బీజేపీ కలిసి వెళ్ళినప్పుడు ప్రజా సమస్యల కోసం మీద కలిసి వెళ్ళి తప్పేంటంటే, అంటే మీకు ఒక న్యాయం మాకు న్యాయం ఎలా పెట్టారు? కుదరదు. అలాగే వేరే పార్టీల్లో గెలిచి ఆ పార్టీ నాయకులను తీసుకుంటే తప్పు కదా అండి? అప్పుడు కన్ఫ్యూజన్ లేదా అండి? అయ్యి ఓకేనా మీకు? రాత్రికి రాత్రి మార్చేస్తే అప్పుడు కన్ఫ్యూజన్ రాదా అండి? వాళ్ళకి రాదు, మనల్ని అంటారు. అని నేనేం కోరుకుంటానంటే, ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ వెళ్ళలేం. సమాజంలో లేదు. ఇందాక చెప్పినట్టుగా ఒక మతమంతా మంచివారు, ఒక మతమంతా దుర్మార్గులు ఉండరు, ఒక కులవంతా మహానుభావులు, ఒక కులవంతా పాపాత్ములు ఉండరు. అన్నీ కలిసి మెలిసే ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో ఉంటుంది సమాజం. వ్యక్తి కానీ సమాజం కానీ, వ్యక్తుల కలయికే కదా సమాజం. వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే అనుకున్నాను, నేను ప్రజలకి సంక్షేమం కోసం నేను ఏ మాట అయితే ఇచ్చానో, నాకు ఎవరైతే కలిసి వస్తారో నేను వాళ్ళతో కలిసి వెళ్తాను. దీంట్లో మళ్ళీ మీకు మాట ఇస్తున్నా, నేను పదవి ఆశించను. నాకు ఎవరికి డబ్బులు ఆశించాల్సిన అవసరం లేదు, నాకు అంత గచ్చింతం లేదు. మీరు నచ్చితే చూసే సినిమాలు నాకు డబ్బులు ఇస్తే చాలు. నాకు అలాంటి ప్రజల నుంచి అలాంటి పాపపు డబ్బు నేను ఎప్పుడు తీసుకోను. అలాంటి పాపపు డబ్బు మంచిది కాదు. నా తండ్రి నేర్పించిన సంస్కారం నేను ఎప్పుడు చేయను. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.